తెలుసుకొని బ్రతకాలంటే ఈ ప్రతిరూపాలు అక్కడ ఉండాల్సిందే, ఏ మతమైనా కానివ్వండి. అందుకే అరబ్ కంట్రీస్ నుంచి మొదలు పెడితే క్రిస్టియన్ కంట్రీస్ వరకు కూడా ఈ రోజు మన సనాతన హిందూ ఆలయాలకు ప్రాముఖ్యతనిస్తున్నాయి, కానీ మనం ఇవ్వలేకపోతున్నాం. అయితే నా దృష్టిలో హిందువులకు అన్య మతస్థులు శత్రువులు కాదు. మనం కాకపోతే వాళ్ళు చేసే ఆగడాల గురించి మాట్లాడుతున్నాం, అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం, కానీ మనకు మనమే శత్రువులం. ఇది నిజం. అంటే చాలా మందికి ఇది మాట్లాడితే కోపం వస్తుంది, కానీ నేను క్లియర్ గా చెప్తున్నాను. ప్రతి శుక్రవారం వచ్చింది అంటే నువ్వేమన్నా కాబిడ్డ స్కూల్కి పోకున్నా పర్లేదు, నమాజ్కి పోదాం అంటారు. అవునా కాదా? తప్పు కాదు నేను చెప్పేది. 5 సార్లు ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే వాళ్ళ టైం వచ్చింది అనుకోండి, ఆడ పని ఆపేసి పోయి నమాజ్ చేస్తారు. అది వాళ్ళకు చిన్నప్పటి నుంచి నూరి వస్తున్నారు. నెంబర్ 2, సండే వచ్చిందంటే కొత్త సినిమా రిలీజ్ అయిందా, లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి పోదామా, పార్టీకి పోదామా కాదు, ఫస్ట్ సండే స్కూల్కి పో, సండే స్కూల్లో నేర్చుకో. అంటే ఒక ఖురాన్ని వాళ్ళు నేర్పించినట్టుగా, ఒక బైబిల్ని వాళ్ళు నేర్పించినట్టుగా మన మహాభారతాన్ని ఎంతమంది పిల్లలకు నేర్పిస్తున్నాం? అసలు అందులో కృష్ణుడి గురించి ఎవరైనా చెప్తే సినిమాలో చూపించిన ఎన్టీ రామారావు కృష్ణుడో, లేకపోతే నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఒక సినిమాలో కృష్ణుడో అనుకుంటున్నారు తప్ప అసలు కృష్ణుడి అంతరార్థం ఏంటి, ఆయన చెప్పాలనుకుంది ఏంటి, ఆయన ఏం కోరుకున్నారు అనేది ఎంతమందికి తెలుస్తోంది? ఒక్కరోజు ఒక్క గంట మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేసి చూడండి. ఆడపిల్లలు కరెక్ట్ గా స్కూల్ కి ఒకవేళ బొట్టు పెట్టుకోకుండా స్కూల్కి వద్దన్నారా, నెక్స్ట్ ఇయర్ మార్చేద్దాం బిడ్డ, అదేమైనా కానీ బొట్టు పెట్టుకునే స్కూల్కే నువ్వు పోవాలా. ఎంత హడావిడైనా ఉండని, ఇంట్లో దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతే బయటికి వెళ్ళు. పుట్టినరోజు అంటే నానా పార్టీ చేసుకుంటా అని డబ్బులు ఇచ్చే పేరెంట్స్ స్టేటస్ గా భావిస్తున్నారు. పుట్టినరోజు అంటే గుడికి తీసుకువెళ్ళాలి. మన అమ్మా నాన్న అంటే ఎవరైతే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఉంటారో వాళ్ళ ఆశీర్వాదం ఇప్పించాలి అనే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? మనం ఫస్ట్ మన కుటుంబానికి, మన రిలేషన్స్ కి వాల్యూ ఇవ్వకుండా హిందూ రాష్ట్ర స్థాపన అనేది జరగంది. ఇది వాటర్ బాటిల్ అండి, నేను ఉదాహరణకు చెప్తున్నా. ఇందులో ఏమున్నాయంటే ఎవరైనా ఏం చెప్తారు, నీళ్లు ఉన్నాయని చెప్తారు. ఈ నీళ్లు పారిపోద్దాం, ఇలానే ఉన్న ఒక దాన్ని తీసుకొచ్చి దీంట్లో పోసి పెడదాం, అయినా దీన్ని వాటర్ బాటిల్ అని అంటారు. అందులో ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసేదాకా ఎవరికి తెలియదు. పిల్లల మెదళ్ళు కూడా అలానే ఖాళీ అవి. అందులో మీరు ఏది నింపుతే అదే నిండిపోతుంది. వాళ్ళ దాంట్లో మనం వేరే వాడు వచ్చి ఆకుపచ్చ రంగో లేకపోతే తెల్ల రంగో నింపే బదులు మనం కాషాయం రంగుని నింపేస్తే వాళ్ళను మీరు హిందూ రాష్ట్రం ఏర్పడటం కోసం పనిచేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఒక ఆయుధంగా మారుతారు. ఈరోజు ఛత్రపతి శివాజీ